హలో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన శాస్త్రవేత్తలు ఈ విశ్వాన్ని అర్థం చేసుకున్నాం అనుకుంటారో అప్పుడే ఈ అనంతకోటి బ్రహ్మాండం ఒక కొత్త ఆటను ఆడుతుంది. కొత్త రహస్యాల్ని, మిస్టరీస్ని మన ముందుంచుతుంది. ఇలాంటి మిస్టరీస్లో ఒక మిస్టరీ ఏమిటంటే ఈ విశ్వంలో ఉండే విచిత్రమైన మరియు భయంకరమైన కొన్ని గ్రహాలు. ఇవాల్టి వీడియోలో మనం ఈ బ్రహ్మాండంలో ఉండే కొన్ని విచిత్రమైన గ్రహాల గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మన భూమి నుంచి 20 లైట్ ఇయర్స్ దూరంలో ఎలాంటి గ్రహం ఉందంటే అది హ్యాబిటబుల్ జోన్లో ఉంది. అంటే సైంటిస్టుల ప్రకారం ఇక్కడ ఏలియన్స్ ఉండే పాసిబిలిటీ ఉంది. దీని పేరు గ్లీస్ 581c. ఈ గ్రహాన్ని మన భూమితో పోలిస్తే చాలా వేరుగా ఉంటుంది. ఈ గ్రహం ఒక రెడ్ డ్వార్ఫ్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది. అందుకే దీనిపైన దాని పేరెంట్ స్టార్ నుంచి వచ్చే కాంతి ఎప్పుడూ రెడ్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ గ్రహం దాని స్టార్తో టైడల్లీ లాక్డ్. అంటే ఈ గ్రహం ఆర్బిట్ చేస్తున్న సమయంలో దాని సగభాగం ఎప్పుడూ దాని నక్షత్రం వైపే ఉంటుంది. మిగతా సగభాగం ఎప్పుడూ డార్క్ స్పేస్ వైపు ఉంటుంది. అంటే ఒక భాగంలో ఎప్పుడూ పగలే ఉంటుంది మరియు ఒక భాగంలో ఎప్పుడూ రాత్రే ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏ భాగం అయితే నక్షత్రం వైపు ఉంటుందో దానిపైన టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడ ఎలాంటి జీవి అయినా ఒక క్షణంలోనే దహనం అయిపోతుంది. మరియు మిగతా భాగంలో చలి ఎంత దారుణంగా ఉంటుందంటే ఇక్కడ ఏదైనా ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మీలో చాలామంది ఆలోచిస్తారు, అయితే ఇక్కడ జీవం ఎలా సంభవం అవుతుంది అని. మన వైజ్ఞానికులు దీనిపైన ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది అని ఎలా చెప్పగలరు? అయితే ఫ్రెండ్స్, ఈ గ్రహం ఒక భాగం ఇలా కూడా ఉంది. అది వేడికి మరియు చలికి మధ్యలో ఉంటుంది. ఈ ప్రదేశం అనేది జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ భాగం అనేది ఆ ప్లానెట్ చుట్టూ ఒక సర్కిల్లా ఉంది. ఇక్కడ టెంపరేచర్ని బట్టి చూస్తే ఇక్కడ జీవం ఉండే పాసిబిలిటీని పెంచేస్తుంది. మన సైంటిస్టులు చాలా కాలం ముందు ఈ గ్రహం మీదకు ఒక సందేశాన్ని పంపించారు. వీళ్ళ అంచనాల ప్రకారం ఆ సిగ్నల్ 2029 లోపు ఈ గ్రహాన్ని చేరుకుంటుంది. ఒకవేళ అక్కడ ఏదైనా సివిలైజేషన్ ఉంటే వారు తప్పకుండా మనకు రిప్లై ఇస్తారు. ఫ్రెండ్స్, మన యూనివర్స్లో ఇలాంటి గ్రహం కూడా ఉంది. దాని టెంపరేచర్ 439 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇలా అయినప్పటికీ ఇది పూర్తిగా ఐస్తో నిండిపోయి ఉంది. దీని పేరు గ్లీస్ 436b. ఈ గ్రహం మన యురేనస్ ప్లానెట్ కంటే కూడా పెద్దగా ఉంటుంది మరియు ఈ గ్రహం దాని నక్షత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ గ్రహానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే 439 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పటికీ ఇక్కడ చాలా డెన్స్గా ఉండే ఐస్ యొక్క లేయర్ ఉంది. ఇంత ఎక్కువ వేడిలో ఈ ఐస్ ఉండటం ఎలా సాధ్యమైంది? మనలో చాలామందికి తెలుసు, ఇంత ఎక్కువ టెంపరేచర్లో ఐస్ ఎప్పుడూ ఉండదు. 12 డిగ్రీ సెల్సియస్ కంటే కొంచెం ఎక్కువ అయినా కూడా ఐస్ మెల్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మన కెమిస్ట్రీ నాలెడ్జ్ పనికిరాదు. ఐస్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే 2 లిక్విడ్ మొలక్యులర్స్ దగ్గరగా వచ్చి బాండ్గా ఫామ్ అయినప్పుడు. మరియు ఈ మొలక్యులర్స్ అనేవి ఎప్పుడు దగ్గరగా వస్తాయంటే వీటి టెంపరేచర్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, లేదా ఎక్స్టర్నల్లీ ప్రెషర్ అప్లై చేసి ఆ మొలక్యులర్స్ని దగ్గరగా చేసినప్పుడు. అయితే ఈ గ్రహం యొక్క అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్లో నుంచి ఆక్సిజన్ వేరై 2 హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి H2Oను ఫామ్ చేస్తాయి. తర్వాత ఈ గ్రహం మీద ఉండే హై ప్రెషర్ ఈ H2O మాలిక్యూల్స్ని కంప్రెస్ చేస్తుంది. దీని కారణంగానే 439 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పటికీ ఇక్కడ నీరు ఐస్ రూపంలోనే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం రోజు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం చూస్తూ ఉంటాం. అయితే మన భూమి మీద ఒక సూర్యుడు మాత్రమే కనిపిస్తాడు. ఎందుకంటే మన సోలార్ సిస్టంలో ఒక నక్షత్రమే ఉంది కాబట్టి. అయితే ఒకసారి ఇలా ఇమాజిన్ చేసుకోండి, ఉదయాన్నే ఒక సూర్యుడు బయటకు వచ్చాడు, తర్వాత వెంటనే ఇంకో సూర్యుడు కూడా వచ్చాడు, మళ్ళీ వెంటనే ఇంకో సూర్యుడు కూడా వచ్చాడు. తర్వాత సూర్యాస్తమయంలో ఈ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు అస్తమించారు. అయితే ఇలానే జరుగుతుంది HD 1888753ab అనే గ్రహం మీద. ఎందుకంటే ఈ గ్రహం ఒకటి కాదు 3 నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల బ్రహ్మాండంలోనే ఎంతో అందమైన 3 సూర్యోదయాలు 3 సూర్యాస్తమయాలు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ఊహించుకోండి, మీరు భూమి మీద ఉండే పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్నారు. అప్పుడు మీకేం కనిపిస్తోంది? మీ నలుదిక్కులా నీరే కనిపిస్తుంది. అయితే ఆ సముద్రం అడుగు భాగంలో భూమి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఎలాంటి గ్రహం మీదకి వచ్చారంటే అసలు ఇక్కడ ఎలాంటి నేల లేదు. ఈ పూర్తి గ్రహం మీద మొత్తం సముద్రమే ఉంది. ఈ ప్లానెట్ పేరే గ్లీస్ 1214b. ఇది యూనివర్స్లో ఉండే ఎలాంటి గ్రహం ఉంటే ఇది పూర్తిగా సముద్రంతో కవర్ అయి ఉంటుంది. దీని మీద ఎలాంటి నేల లేదు. ల్యాండ్ అయితే ఉంది, కానీ అది కూడా సముద్రం లోపల ఉంటుంది. ఈ సముద్రం కొన్ని ప్రదేశాల్లో కొన్ని మైల్స్ లోతు ఉంది. ఈ కారణంగానే ఈ గ్రహానికి మన వైజ్ఞానికులు ద వాటర్ వరల్డ్ అని పేరు పెట్టారు. ఫ్రెండ్స్, మన భూమి నుంచి 470 లైట్ ఇయర్స్ దూరంలో కెప్లర్ 438b అనే గ్రహం ఉంది. ఈ గ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీన్ని మన భూమితో పోలిస్తే చాలా విషయాల్లో సేమ్ ఉంటుంది. సైంటిస్టులు ఈ యూనివర్స్లో ఉండే భూమి లాంటి గ్రహాల్ని ఎర్త్ సిమిలారిటీ ఇండెక్స్తో సూచిస్తారు. ఈ ఇండెక్స్లో 1 అంటే మీనింగ్ ఇది 100% భూమిలాగే ఉంటుంది, 0 అంటే మీనింగ్ ఇది భూమిలాగా అస్సలు ఉండదని. అయితే కెప్లర్ 438b యొక్క ఎర్త్ సిమిలారిటీ ఇండెక్స్ 0.88. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది మన భూమితో ఎంత సిమిలర్గా ఉంటుందో.
ఈ గ్రహాన్ని మనం ఇప్పటివరకు డిస్కవర్ చేసిన భూమి యొక్క మోస్ట్ సిమిలర్ ప్లానెట్గా చెప్పుకుంటారు. మరియు ఇక్కడ ఏలియన్ లైఫ్ కూడా పాసిబుల్ అవుతుంది. మన బ్రహ్మాండంలో ఇలాంటి గ్రహం కూడా ఉంది. ఇది ఎలాంటి స్టార్ అంటే నక్షత్రం చుట్టూ తిరగటం లేదు. అంటే ఈ గ్రహం పూర్తిగా ఒంటరిగా ఉంటుంది. ఈ లోన్లీ ప్లానెట్ యొక్క పేరు CFBD-SIR 21490403. మరియు ఈ గ్రహం మన భూమి నుంచి 130 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అలాగే ఈ గ్రహం యొక్క ఆకారం కూడా చాలా పెద్దగా ఉంటుంది. సైంటిస్టుల అంచనాల ప్రకారం ఈ గ్రహానికి ఉన్న సైజ్ మరియు హెవీ గ్రావిటీ కారణంగా ఇది దాని సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది. అయితే ఈ గ్రహం మీద చాలా ఎక్కువ అమౌంట్లో హెవీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ గ్రహం యొక్క వయసు సుమారు 3 బిలియన్ ఇయర్స్ అయి ఉండొచ్చు. దీని వయసు అయితే 3 బిలియన్ సంవత్సరాలు మాత్రమే. కానీ మన బ్రహ్మాండంలో ఇలాంటి గ్రహం కూడా ఉంది. దాని ఏజ్ సుమారు 13 బిలియన్ ఇయర్స్ ఉంటుంది. దాని పేరు PSR B162026b. హబెల్ టెలిస్కోప్ మన మిల్కీ వే గ్యాలక్సీలో ఎలాంటి ప్లానెట్ని చూపించింది అంటే దాని ఏజ్ 13 బిలియన్ సంవత్సరాలు. అంటే ఈ గ్రహం యూనివర్స్ జన్మించిన కొంత సమయం తర్వాత జన్మించింది. మరియు ఈ గ్రహాన్ని మనం ఇప్పటివరకు డిస్కవర్ చేసిన అత్యంత పురాతన గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహం మన భూమి నుంచి 12,400 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మరియు దీని గురుత్వాకర్షణ శక్తి మన గురు గ్రహం కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే మన బ్రహ్మాండంలో ఇలాంటి గ్రహం కూడా ఉంది. దాని మీద గాజుతో వర్షం కురుస్తుంది. ఎస్, గ్లాస్తో వర్షం కురుస్తుంది. ఈ గ్రహం మన భూమి నుంచి 63 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అయితే ఈ గ్రహం ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే ఇక్కడ గ్లాస్తో కూడిన వర్షం పడుతుంది. నిజానికి ఈ గ్రహం యొక్క అట్మాస్ఫియర్ సిలికా యొక్క పార్టికల్స్తో తయారైంది. ఈ పార్టికల్స్ కారణంగానే ఇక్కడ ఇంత ప్రమాదకరమైన వర్షం కురుస్తుంది. ఇంతేకాదు ఈ గ్రహం మీద గాలి కూడా సుమారు ప్రతి గంటకు 8,400 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. మీకు చెప్పాలంటే ఈ స్పీడ్ సూపర్ సోనిక్ స్పీడ్, అంటే సౌండ్ యొక్క స్పీడ్ కంటే 7 టైమ్స్ ఎక్కువ. అన్బిలీవబుల్ రైట్? ఒక్కసారి ఇలా ఇమాజిన్ చేయండి, మీరు ఎలాంటి గ్రహం మీద ఉన్నారంటే ఇక్కడ గ్లాసెస్తో కూడిన వర్షం కురుస్తుంది. ఇది కూడా సూపర్ సోనిక్ స్పీడ్ కంటే వేగంగా. దీన్ని ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఒకవేళ మనం ఈ గ్రహాన్ని ఔటర్ అట్మాస్ఫియర్ నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దీని అట్మాస్ఫియర్ లోపల చాలా డేంజరస్గా ఉంటుంది. దీని టెంపరేచర్ కూడా దాదాపు 900 సెల్సియస్ వరకు రీచ్ అవుతుంది. తర్వాత వచ్చే గ్రహం కొరోట్ 7b. మన భూమి నుంచి 489 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఈ ప్లానెట్ ఎలాంటి గ్రహం అంటే ఇక్కడ వర్షం నీటితో కాదు, గ్లాస్తో కాదు, సిలికాతో కూడా కాదు. ఇక్కడ వర్షం రాళ్లతో పడుతుంది. ఎస్ గైస్, ఈ గ్రహం మీద వర్షం రూపంలో రాళ్లు పడతాయి. ఎందుకంటే ఈ గ్రహం యొక్క టెంపరేచర్ 1900 నుంచి 2600 సెల్సియస్ వరకు ఉంటుంది. ఇంత ఎక్కువ టెంపరేచర్ కారణంగా ఈ గ్రహం మీద ఉండే డస్ట్ పార్టికల్స్ మౌంటైన్స్, స్టోన్స్ బ్రేక్ అయి వేపర్గా కన్వర్ట్ అవుతాయి. తర్వాత ఎప్పుడైతే టెంపరేచర్ 1900 సెల్సియస్ దగ్గరికి పడిపోతుందో అప్పుడు ఈ వేపర్ మ్యాగ్మా రూపంలోకి మారి కిందకు పడటం మొదలవుతుంది. అయితే కిందకు పడుతున్న సమయంలో టెంపరేచర్ తగ్గుతున్న కారణంగా అవి మళ్ళీ రాళ్ల రూపంలో మారిపోతాయి. ఈ విధంగా ఈ గ్రహం మీద రాళ్లతో కూడిన వర్షం పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.